మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రివ్యూ నిర్వహించడం జరిగింది. మొత్తం కూడా ఎస్ఎల్బీసీని 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. సార్ చెప్పండి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల మీద చర్చ ఏం చెప్తారు సార్? 2 ఏళ్లు కాదు, 3 ఏళ్లలో పూర్తి చేస్తాను. సెప్టెంబర్ 2027కి పూర్తి చేస్తాం. సార్, గతంలో కేసీఆర్ 10 ఏళ్లు ఉన్నా కానీ ఎస్ఎల్బీసీని ఎందుకు పట్టించుకోలేదు? నిర్లక్ష్యం, తప్పు చేసిండు ఆయన. ఇది అద్భుతమైన ప్రాజెక్టు, గ్రావిటీ ధర వస్తుంది. ఇది తప్పనిసరిగా అప్పుడే ఎన్నడో పూర్తి కావాల్సిందే. మేము ఈ రోజు నుంచి 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మాటిస్తున్నాం. రైట్, చూడొచ్చు. ఖచ్చితంగా 3 ఏళ్లలో కూడా ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్తున్నారు. గతంలో 10 ఏళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నా కానీ చాలా వరకు వివక్ష చూపించారని, ఖచ్చితంగా 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయడం కాకుండా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. శ్రీశైలం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకి 30 టీఎంసీల నీళ్లు బై గ్రావిటీ ఉచితంగా తీసుకొచ్చి ఈ పథకం మీకు అర్థం చేసుకోవాలి. ఎందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లిఫ్ట్ల విషయంలో కాళేశ్వరంలో 1,00,000 కోట్లు, ఇంకో సీతారాం సాగర్ దగ్గర 10,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి దగ్గర 27,000 కోట్లు ఖర్చు పెట్టుకుని 3,500 కోట్లు ఖర్చు పెట్టేది పూర్తయింది. ఆ రోజు 3,500 కోట్లు ఖర్చు పెడితే పూర్తయింది. మోటార్లుంటే కమిషన్లు ఉంటాయి కాబట్టి మోటార్లుంటే కమిషన్లు ఉంటాయి. మరి మా ఎంపీ గారు చెప్పిన విషయం ఏంటో, ఇది గ్రావిటీ ద్వారా అంటే తెలంగాణ రాష్ట్రానికి ఉచితంగా వచ్చే నీళ్లు ఏ లెవెల్ నుంచి? శ్రీశైలం డెడ్ స్టోరేజ్ వచ్చే నీళ్లు. మరి ఇంత అద్భుతమైన పథకం 10 ఏళ్ల పాటు పరిపాలించిన వాళ్ళు అది చేయక ఏమి సాకులు చెప్పినా కురదది. గురి చేసుకుని కడతామన్నాడు, గురి చేసుకుని కడతామన్న ఆయన మళ్ళా గాయం 10 ఏళ్ల వరకు. మరి మేము ఈరోజు నేను చెప్తున్నా 20 సెప్టెంబర్ 2024 బట్టి విక్రమార్క గారు, నేను, వెంకటరెడ్డి గారు, ఉత్తా సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ రఘువీరారెడ్డి గారు, మరి స్థానిక ఎమ్మెల్యేలు వంశీ, బాలు, జేవీర్, పిఎల్ఆర్, అదేవిధంగా మంత్రుల శామ్యూల్, వీరేశం గారు, అనిల్ రెడ్డి గారు, మరి శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మరి హైదరాబాద్ నుంచి ఇంత గ్యాప్ క్లోజ్ చేస్తే హ్యూజ్ పొటెన్షియల్ ఇస్ క్రియేటెడ్. 7.64 టీఎంసీ సార్. మరి గత ప్రభుత్వంలో ఏం మతలం ఉందో, మరి అప్పటి నుంచి ఎవరికి ఏం మతలం ఉందో ఈ పని పూర్తి చేయకపోవడం నాకు అర్థమైంది. ఎందుకు చేస్తున్నారు? You are the concerned officer. Why was it done for 6 years? Sir, I came in 21, sir. But by the time I came, I tried number of times. I have done the environment impact assessment, sir. Earlier that was done. Environment impact assessment చేసిన సార్, సమ్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అది వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ కొన్ని రిమార్క్స్ కమ్యూనికేట్ చేశారు సార్. See, you already spent 511 crores and then now work is not done. Patil sir, just make a note of this. Every week I want to be briefed. Now this Dindi balancing must be completed. Okay, that is our R&R కూడా చేస్తాము, ఫారెస్ట్ కూడా చేస్తాము, ఆ వర్క్ కూడా చేస్తాము. Okay, at every stage involve me. I'll speak to the forest guys here, I'll speak to the forest guys in Delhi, whatever required. Okay, next stage the PBR entity, then anyway We have the screens out there. the agency for tunnel work is Jayaprakash Associates. Pankaj Gaur Sahab, we are giving you a public assurance that will clear your variation estimates. And we will try to give you payments as timely as possible. Now, as you assured us, this work must finish in 3 years, September 2027. Mr. Bhatti Vikramarka and myself and Venkat Reddy will come to release the water. Okay. No, after this, don't tell me some again stories.
Every time you tell me stories. Water आ रहा है अंदर, ये उधर collapse हो रहा है. See, कुछ भी हो है, you are supposed to complete it. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.